బుక్ రాజ్యాంగం అంటూ అక్రమ కేసులు పెట్టడానికి పోలీసులు ఉపయోగించకుండా అవి పక్కన పెట్టి లా అండ్ ఆర్డర్ ని కాపాడ. రెడ్ బుక్ రాజ్యాంగమా? ఫ్యాక్షన్ రాజ్యాంగం జరిగినప్పుడు ఏమైపోయావు? రెడ్ బుక్ రాజ్యాంగమా? ఇంతకాలం ఈ వర్డ్ అంటుంది తప్పు అని నేను ఊరుకున్నాను. జై రెడ్ బుక్ రాజ్యాంగం అని నేను అంట ఈ రోజు నుంచి. జై రెడ్ బుక్ రాజ్యాంగం, ఇదే నడవాలి. ఇది నుంచింది మహిళల పట్ల కదా. ఈ రాజ్యాంగం ఏదో కొత్తగా ఉంది, మాకు ఇదే కావాలి. ఎర్ర బుక్కులో పేరు ఎవడెవడైతే అవినీతికి పాల్పడ్డాడో, ప్రజల్ని హింసించాడో, వాడి చెమడాలు ఒలవాలి. బై లా అండ్ జ్యూరిస్డిక్షన్ అన్ని ప్రొసీజర్స్లో ప్రాపర్గా కేసెస్ ఫైల్ చేసి, ప్రాపర్గా ఎవిడెన్సెస్ పెట్టి, ప్రాపర్గా కూర్చోబెడితే అమ్మకి ఆలికి గౌరవం ఇచ్చి కాపరాలు చేసుకుంటా, అమ్మలతో బాగుంటా, చెల్లెళ్ళతో బాగుంటా, వ్యవస్థలో ప్రతి ఒక్కళ్ళతో బాగుంటా తిరిపేదట్టు నుంచోబెట్టాలి రెడ్ బుక్ రాజ్యాంగం ప్రతి ఒక్కళ్ళు. తప్పేం కాదు. అలాంటి మెన్నే తిరగాలి ఈరోజు సొసైటీలో, మిగతా వాళ్ళు తిరగకూడదు.